హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధ్రువ అకాడమీ. సో గాయస్, ఈరోజు మనము ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, జీడి ఇతర ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ అయితే చూడబోతున్నామండి. వరుస క్రమంలో ఇది 39వ మోడల్ పేపర్. అప్ టు ఎగ్జామ్ వరకు ఈ సిరీస్ అయితే కొనసాగుతుందండి. సో గాయస్, ఎవరైతే మన యాప్లో కోర్స్ తీసుకున్నారో ఆల్రెడీ వారికి మరీ చెప్తున్నాను, మోడల్ పేపర్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్. ఆ క్లాసెస్ వింటూ ఈ యొక్క మోడల్ పేపర్స్ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఇంకా ఎవరైనా కొత్త వారు కనుక మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి. యాప్ లింక్ ముందు డౌన్లోడ్ చేసుకొని డెమో చూడండి. ప్రజెంట్ ఆఫర్ కేవలం 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో చాలా తక్కువ కాస్ట్. సో ఆర్పిఎఫ్, ఎస్ఎస్సి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే ఉంది. ఒకసారి చూసి క్లియర్గా డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. త్వరగా స్టార్ట్ చేద్దాం. ఇక క్వశ్చన్ నెంబర్ 1, 2024 ప్యారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుకల పతాకధారి ఎవరు? సో ఆగస్టు 11వ తారీఖు మరి ఒలింపిక్స్ యొక్క ముగింపు వేడుకలు జరుగుతాయండి. అందరూ కూడా గమనించాలి. మరి ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ప్రారంభ వేడుకలలో పివి సింధు మరియు శరత్ కమల్ అచంట ఇద్దరు కూడా పతాకదారులుగా ఉన్నారు ప్రారంభ వేడుకల్లో. మరి ముగింపు వేడుకలకు ఎవరు పతాకదారిగా ఉండబోతున్నారు అంటే మను భాకర్. ఎవరండి? సో ఒలింపిక్స్లో 2 కాంస్య పథకాలు సాధించిన మను భాకర్ పతాకదారిగా ఉండబోతున్నట్లుగా తెలియజేశారు అధికారికంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. ఓకే, నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలలో ఉప్పును వాడుట వలన ఉపయోగం ఏమిటి? ఎందుకండి ఉప్పును ఎందుకు వాడతాము? సో సరైన సమాధానము ఆప్షన్ 2 అండి. ఆహార పదార్థాలు జీర్ణమవ్వడానికి, కొద్ది శాతం HClను ఉత్పత్తి చేయడానికి ఉప్పును వాడడము జరుగుతుంది. సో ఉప్పు అనేది ఆహారంలో ఎక్కువగా ఉండద్దు, తక్కువ కూడా ఉండకూడదండి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హీమోగ్లోబిన్ అణువునందు ఉండే పైరోల్ వలయాల సంఖ్య ఎంత? హీమోగ్లోబిన్ అణువునందు ఉండే పైరోల్ వలయాల సంఖ్య 23 ఆప్షన్ 2 అండి. 4 పైరోల్ వలయాలైతే ఇక్కడ ఉండడాన్ని మనము చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో పేర్కొన్న వాటిలో కేరళకు చెందిన నాటకం ఏది? సాంప్రదాయ నృత్యము కేరళకి సంబంధించింది. ఏంటండి క్రింది వాటిలో? మరి ఆప్షన్ 2 కథాకళి. చాలామంది కథాకళికి కన్ఫ్యూజ్ అవుతుంటారండి. కథాకళి అనేది కేరళకు సంబంధించింది. కథక్ అనేది మొత్తం నార్త్ ఇండియా మొత్తం కూడా ఎక్కువగా ఉండేటువంటి సాంప్రదాయ నృత్యము. ఓకేనా? ఒడిస్సీ అంటే ఒడిస్సాలో, మణిపూరి అంటే మణిపూర్లో. వీటితో ఏం ఇబ్బంది లేదు, పేరులోనే ఉంది కాబట్టి. సో అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం. మరి ఇటీవల కేరళలో వయనాడ్, ఓకేనా, వయనాడు ప్రాంతంలో ఒక నది కారణంగా కొండ చర్యలు విరిగి విపరీతమైన బీభత్సం సృష్టించి 100 మంది చనిపోయారండి. మరి ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడడానికి కారణమైన నది పేరేంటి? ఓకేనా? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ మీకు తెలియకపోతే కేరళ నది అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? గమనించాలి. నెక్స్ట్ వన్, విదేశాలలో భారత శాస్త్రీయ నృత్యాన్ని ఎక్కువగా ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు? విదేశాలలో అండి. ఎవరండి? ఉదయ్ శంకర్ గారు. సో ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే ఇందులో యామిని కృష్ణమూర్తి గారు ఉన్నారు కదా, వీరు ఇటీవల మరణించారండి. సో గుర్తుంచుకోవాలి. ప్రముఖ కూచిపూడి మరియు భరతనాట్య నర్తకి అండి, వీరు ఇటీవల మరణించారు. ఓకే, రామన్ మగసేసే అవార్డు 2023 గెలుచుకున్న భారతీయుడు ఎవరు? రామన్ మగసేసే అవార్డు. ఓకే, 26వది ఆన్సర్ ఆప్షన్ 1 రవి కన్నన్ గారు, ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది భారతీయ పౌరుల ప్రాథమిక విధి కాదండి? ప్రాథమిక విధి కాదు, క్రింది వాటిలో ఏది? మరి 27 ఆప్షన్ 2 అండి. పౌరుల ప్రైవేట్ ఆస్తులను రక్షించడం అనేది ప్రాథమిక విధి కాదండి. భారతదేశ ఐక్యత మరియు సమగ్రతను రక్షించడం కరెక్ట్. సమానత్వాన్ని పెంపొందించడం కరెక్ట్. దేశాన్ని రక్షించడం కూడా మన యొక్క ప్రాథమిక విధి. ఓకేనా? నెక్స్ట్ వన్, మున్సిపాలిటీ
భౌగోళిక ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారం ఎవరికి కలదు? మున్సిపాలిటీ భౌగోళిక ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారం. ఆప్షన్ 2 గవర్నర్కి ఉంటుందండి. ఎవరికి ఉంటుంది? గవర్నర్కి, రాష్ట్ర గవర్నర్కి. నెక్స్ట్ వన్, బ్రాండింగ్ ఇండియా అండ్ ఇన్క్రెడిబుల్ స్టోరీ అనేటువంటి పుస్తకాన్ని రచించినది ఎవరు? బ్రాండింగ్ ఇండియా అండ్ ఇన్క్రెడిబుల్ స్టోరీ అనేటువంటి పుస్తకాన్ని రచించినది. 29వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అమితాబ్ కాంత్. నీతి ఆయోగ్ CEO అండి అమితాబ్ కాంత్. నెక్స్ట్ వన్, భారత ప్రణాళికల పితామహుడిగా క్రింది వారిలో ఎవరిని పిలుస్తారు? భారతదేశ ప్రణాళికల పితామహుడిగా ఎవరిని పేర్కొంటామండి? మోక్షంగుండం విశ్వేశ్వరయ్య గారిని మరి భారత ప్రణాళికలకు పితామహుడిగా పేర్కొంటాము. ఇంకొక క్వశ్చన్ సిమిలర్గా దీనిలాగే ఉంటుందండి. ఏంటి అంటే, భారతదేశానికి ప్రణాళికలు అవసరమని మొదటగా చెప్పిన వ్యక్తి ఎవరు అని చెప్పేసి కూడా ఇటీవల క్వశ్చన్ అడుగుతున్నారండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. మరి దీనికి సిమిలర్గా ఉంటుంది. భారత ప్రణాళిక పితామహుడు ఎవరంటే మాత్రం మోక్షంగుండం విశ్వేశ్వరయ్య. భారతదేశానికి ప్రణాళికలు అవసరమని చెప్పింది మాత్రం సుభాష్ చంద్రబోస్ గారండి. ఓకే, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలేవి క్రింది వాటిలో? ప్రాంతీయ అసమానతలను తొలగించడానికి ఎలాంటి ప్రోగ్రామ్ని ప్రారంభించింది అంటే పైవన్నీ అండి, చూద్దాం. ఇంటిగ్రేటెడ్ వెస్ట్లాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1989, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన భారత్ నిర్మాణ్ పథకము 2005, పురా పథకము 2004. ఇవన్నీ కూడా ప్రాంతీయ అసమానతలు తొలగించి అన్ని ప్రాంతాలను మరి అభివృద్ధి చేయడం కోసం వీటిని ప్రారంభించడం జరిగింది. ఇయర్స్ గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎం స్ట్రిప్స్ యొక్క సరైన వాక్యం ఏంటి? ఎం స్ట్రిప్స్ సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 3, 1 మరియు 2 సరైనవండి. దేశంలో పులులను నిరంతరం పర్యవేక్షించే లక్ష్యంతో 2010లో భారత ప్రభుత్వం విడుదల చేసిన సాఫ్ట్వేర్ అండి ఇది, ఎం స్ట్రిప్స్. ఎప్పటికప్పుడు కూడా వీటిని పర్యవేక్షిస్తుంటుందండి, ట్యాగింగ్ అన్నట్టు. ఓకే, ఇవి ఎక్కడ సంచరిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి. GIS ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులకు పులుల కదలికపై ఎప్పటికప్పుడు కూడా సమస్త సమాచారం అందించడం కూడా దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశము, ఇంపార్టెంట్. నెక్స్ట్, PSLV C-13 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టిన మెగాట్రాపిక్స్ ఉపగ్రహము దేనికి ఉద్దేశించబడింది? PSLV పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-13 అండి. వెహికల్ పేరు ఇది, మన బాహుబలి నౌక అంటామండి దీన్ని. ఓకేనా, ఇస్రోకి బాహుబలి నౌక PSLV. ఓకే, మరి C-13 ద్వారా ప్రవేశపెట్టిన మెగాట్రాపిక్స్ ఉపగ్రహం దేనికి సంబంధించింది? ఆప్షన్ 3 అండి, సముద్ర వాతావరణ పరిశీలనకు సంబంధించింది. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 3 ద్వారా చంద్రుని పైకి పంపిన ల్యాండర్కు ఏమని పేరు పెట్టడం జరిగింది? చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపైకి పంపిన ల్యాండర్కు ఏమని పేరు పెట్టారు? 34వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, విక్రమ్ దాని పేరు. ఓకే, విక్రమ్ ల్యాండర్. నెక్స్ట్ వన్, చుక్కర్ అనేటువంటి పదాన్ని క్రింది వాటిలో ఏ క్రీడలో వాడతారు? చుక్కర్ ఏ క్రీడలో వాడతారండి? ఆప్షన్ 4 పోలోలో వాడతారండి, పోలో. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ICC పురుషుల ప్రపంచ కప్ 2023 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ క్రింది వారిలో ఎవరు గెలుచుకున్నారు? సో లాస్ట్ ఇయర్ జరిగింది కదండి ICC వరల్డ్ కప్, పురుషుల వరల్డ్ కప్. మరి ఇందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు అత్యధిక పరుగులు చేసి? ఎవరండి? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. ఆ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే ట్రావిస్ హెడ్. ఓకేనా, మరి ICC పురుషుల 2023 ప్రపంచ కప్ విన్నర్ ఎవరండి? ఆస్ట్రేలియా. ఎక్కడ జరిగింది ఇది? ఇండియాలో జరిగింది. సో రన్నర్ అప్ ఎవరు? ఇండియానే. ఓకేనా, గమనించాలి. అత్యధిక వికెట్లు సాధించింది మహమ్మద్ షమి, భారతదేశము. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన రఘుబార్ దాస్ ఇటీవల ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు? రఘుబార్ దాస్ ఏ రాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారండి? జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అండి వీరు. ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిషా. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 1867లో ప్రార్థనా సమాజాన్ని నెలకొల్పినది ఎవరు? ప్రార్థనా సమాజము. ఆన్సర్ ఆప్షన్ 3
కేశవ చంద్రసేన్. ఎవరండి? కేశవ చంద్రసేన్. నెక్స్ట్ వన్, స్వరాజ్ పార్టీ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం ఏంటి? స్వరాజ్ పార్టీ యొక్క ముఖ్యమైన సిద్ధాంతము 39 ఆప్షన్ 2 అండి, చట్టసభల్లోకి ప్రవేశించుట. ఎక్కడండి? చట్టసభల్లోకి ప్రవేశించుట. 1922-23లో దీన్ని స్థాపించడం జరిగింది. ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారము గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అందుకున్న తొలి భారత ప్రధాని ఎవరు? ఎవరండి? ఎవరికి వచ్చిందండి మరి ఇది? మొదటిసారిగా చూసినట్లయితే ఆన్సర్ ఆప్షన్ 3 నరేంద్ర మోదీ గారికి రావడం జరిగింది. ఫ్రాన్స్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం అండి ఇది. మనకు భారతరత్న ఇలాగో వారికి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ అనేటువంటి పురస్కారం. మరి ఇది అందుకున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావడం అయితే విశేషము, గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జనరల్ ఇంగ్లీష్ అండి. జేఎస్ కంప్లీట్ చేసాము. సో జనరల్ ఇంగ్లీష్లో మనకి ఒక ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? ఈ ప్యాసేజ్ ఇచ్చి దానిపైన క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో చాలా క్విక్గా మనం దీన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయగలగాలండి. ఒకసారి చూద్దాం. మెనీ పూర్ ఫార్మర్స్ హ్యాడ్ బీన్ కంపల్డ్ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ వెన్ బ్రిటిషర్స్ సెల్లర్స్ వర్ గివెన్ ద రిజిట్ టు పర్చేజ్ అండ్ కల్టివేట్ ల్యాండ్ ఇన్ ఇండియా. అర్థమైంది కదండి దేని గురించో ఇది? సో ఇండిగోని పండించడానికి బ్రిటిష్ వారి హయాంలో మరి రైతులు ఏ విధంగా ఆ సమస్యలను ఎదుర్కొన్నారు ఏంటి అనే దానిపైన ఇది ఉందండి. ఓకేనా? సో చూద్దాం. మెనీ వైట్స్ దేర్ ఫోర్ ఐదర్ acquired land or advanced loans to poor farmers and pressure them for a sake the farming of the food gains and either cash crops for indigo cultivation. అంటే ఆ రైతులను మభ్యపెట్టి వారికి లోన్ల సదుపాయం కల్పించైనా కూడా ఈ యొక్క ఇండిగో కల్టివేషన్ చేయాలని చెప్పేసి ఫోర్స్ చేయడం అయితే మనము చూడవచ్చండి ఇక్కడ. ఓకేనా? మరి ఇండిగో ఎక్స్పోర్ట్ టు యూరోప్ వాజ్ అ ఇంపోర్ట్ ఫర్ ద బ్రిటిష్ సెంటర్స్ హూ హెల్డ్ ఏ మోనోపొలీ ఫర్ దిస్ బిజినెస్ విత్ ఇన్ ఎ ఫ్యూ ఇయర్స్. మోస్ట్ ఆఫ్ ద ఫర్టైల్ ల్యాండ్స్ హ్యాడ్ అండర్గోన్ ఫారెన్ ఇండిగో కల్టివేషన్. అంటే వీరు ఏం చేశారు? ఈ ఇండిగో పండించడం ద్వారా మంచి ఎలా అంటే సారవంతమైన భూములు కూడా నాశనం అయ్యాయండి. ఓకేనా? సో వీరేం చేశారు? బిజినెస్ కోసము వీటిని పండించాలని చెప్పేసి మరి ప్రజలపైన, వ్యవసాయదారులపైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం కూడా చూడవచ్చు. నెక్స్ట్, రిజల్టింగ్ ఇన్ అ ఫెమైన్ సిచ్యువేషన్ ఇన్ బెంగాల్ వెన్ ఎ ఫార్మర్స్ డిక్లైన్ టు కల్టివేట్ ఇండిగో దే వర్ వ్రచెడ్, జైల్డ్ అండ్ ఈవెన్ కిల్డ్. అంటే ఎవరైతే రైతులు దీన్ని పండించలేము, మా భూములన్నీ నాశనం అవుతున్నాయని ఎదురు తిరిగారో వారిని చంపడము, జైల్లోకి వేయడం కూడా జరిగిందండి. ఇది దీని యొక్క సారాంశము. చూద్దామండి. ద పూర్ ఫార్మర్స్ కంటిన్యూ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ బీన్ ఆఫ్ డాష్. ద పూర్ ఫార్మర్స్ కంటిన్యూ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ బీన్ ఆఫ్. 61 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. దే ఆర్ కంపల్డ్ టు గ్రో ఇండిగో. దే ఆర్ కంపల్డ్ టు గ్రో ఇండిగో. ఎక్కడ ఉందండి దీనిది? ఇక్కడ చూడండి, పైన ఉంది. ఇక్కడ చూడండి. మెనీ ఫుడ్ ఫార్మర్స్ హ్యాడ్ బీన్ కంపల్డ్ టు టేక్ అప్ ఇండిగో కల్టివేషన్ వెన్ ద బ్రిటిషర్స్ సెల్లర్స్ వర్ గివెన్ ఇన్ ఏ రిజిట్ టు పర్చేస్. అంటే వారు కొంటామని చెప్పేసి వాగ్దానం చేయడంతో దీన్ని పండించడానికి మొగ్గు చూపారు. ద వర్డ్ వైట్స్ ఇన్ ద ప్యాసేజ్ రిఫర్స్ టు. వైట్స్ అంటే ఎవరు అని అడుగుతున్నారండి ప్యాసేజ్లో. ఎవరండి వైట్స్ అంటే? సింపుల్ కదా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ద బ్రిటిష్ పీపుల్. నెక్స్ట్ వన్, ద వర్డ్ మోనోపాలీ ఇన్ ద సెంటెన్స్ ద బ్రిటిష్ సెల్లర్స్ హూ హ్యాడ్ ఏ మోనోపాలీ ఇన్ దిస్ బిజినెస్ మీన్స్. అండ్ మోనోపాలీ అంటే ఏంటంటే గుత్తాధిపత్యము అంటారండి సింపుల్గా చెప్పాలంటే. అంటే మార్కెట్లో వారు ఒక్కరు మాత్రమే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్కి వెళ్తే అక్కడ పండ్ల బిజినెస్ చేసేవారు చాలామంది ఉంటారు కదా, వారందరూ కాకుండా కేవలం ఒకే ఒక్క షాప్ ఉంటే సో అందరు అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు కదా. సేమ్ పాలసీ వీరు కూడా ఫాలో అయ్యారు. అదే మోనోపాలీ అంటారండి. ఇండిగో బిజినెస్లో కూడా వీరు ఇలాగే చేయాలని చెప్పేసి ఆంక్షలు విధించారు. మరి 63వది ఏంటి అంటే ఆప్షన్ 3, ఇండియన్స్ వర్ నాట్ అలౌడ్ టు మేక్ ఏ బిజినెస్ ఇన్ దిస్ ఏరియా. ఓకేనా? అంటే మన ఇండియన్స్ దీనిపైన బిజినెస్ చేయడానికి
అలో చేయలేదండి. ఓన్లీ బ్రిటిషర్స్ మాత్రమే వీటిని చేశారు బిజినెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు ది ప్యాసేజ్? చూద్దాం. ద ఫోర్సిబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో డిస్ట్రాయ్ ద కల్చర్ ఆఫ్ ఇండియా. ద ఫోర్సిబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో అప్సెట్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, the forcible cultivation of indigo caused a famine in Bengal. The forcible cultivation of indigo had no impact in the agriculture system. మరి బ్రిటిష్ వారు భారతదేశ రైతులపైన ఈ ఫోర్స్గా ఇండిగో పండించడాన్ని దానివల్ల పర్యావసనాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ. 64 ఆప్షన్ 3 అండి. ద ఫోర్సిబుల్ కల్టివేషన్ ఆఫ్ ఇండిగో కాజెస్ ఫ్యామిన్ ఇన్ బెంగాల్. ఓకేనా, అది తిరుగుబాటుకు దారి తీసిందండి. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్, వెన్ డస్ ద రైటర్ ఇన్ ద ప్యాసేజ్ బ్లేమ్ ఫర్ ఏ ఫెమిన్ ఇన్ బెంగాల్? సో 65ది ఆప్షన్ 3 అండి. బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరిపైన తిరుగుబాటు చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫ్రమ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ సెంటెన్సెస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 6 parts. ద ఫస్ట్ అండ్ లాస్ట్ పార్ట్స్ ఆర్ నంబర్డ్ 1 to 6 and the remaining 4 parts are named P, Q, R, S. రీఅరేంజ్ ద పార్ట్స్ అంటూ అడుగుతున్నారండి. ఇక్కడ చూద్దాం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్ ఫర్ స్పేరింగ్ దేర్ వాల్యుబుల్ టైమ్, స్పీకింగ్ థ్యాంక్డ్ అండ్ ఆడియన్స్ అండ్ లిజన్ టు హిమ్ అండ్ కమింగ్ టు ద మీటింగ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్, దీని తర్వాత ఏ వర్డ్స్ని మనం ఫామ్ చేసి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ని తయారు చేయవచ్చు అని అడుగుతున్నారండి. ఇక్కడ చూద్దామండి క్లియర్గా. ఆప్షన్ 2 అండి ఇది. చూద్దాం. ముందుగా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లెక్చర్, నెక్స్ట్ ఏంటి? పి వస్తుంది. ఫర్ స్పేరింగ్ దర్ వాల్యుబుల్ టైమ్. ఓకే, ఫర్ స్పేరింగ్ వాల్యుబుల్ టైమ్. అండ్ ఆర్ అండ్ లిజనింగ్ ఎట్ హిమ్ అంటే వింటున్నారు, వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి వింటున్నారు. అండ్ ద స్పీకర్ థ్యాంక్ ఇట్ టు ద ఆడియన్స్, స్పీకర్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ చెప్తారు. అండ్ ఎస్ ఇన్ కమింగ్ టు ద మీటింగ్. 4th వన్. ఈ విధంగా మీనింగ్ఫుల్ వర్డ్ని క్రియేట్ చేయాలండి. ఇలా మనకి ఇచ్చినప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ చూద్దాం. ఈజ్ ద పొలిటీషియన్ థ్యాంక్స్ అండ్ ద స్టేట్మెంట్ థింగ్స్, పొలిటీషియన్ థింగ్స్, ద స్టేట్మెంట్ థింగ్స్, పొలిటీషియన్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ది నెక్స్ట్ ఎలక్షన్. ఏమొస్తుందండి ఇక్కడ మరి? ఆఫ్ ద నెక్స్ట్ జనరేషన్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెక్స్ట్ జనరేషన్. చూద్దామండి ఇక్కడ. 67వది ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాము. ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ పొలిటీషియన్ అండ్ ద స్టేట్మెంట్ ఈజ్ దట్ ఏ పొలిటీషియన్ థింగ్స్ and the next election and the statement things. ఈ విధంగా అయితే మనం వీటిని సరి చేయాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ వి స్టడీ ద లైఫ్స్ ఆఫ్ ఎ గ్రేట్ మెన్, వీటిని కూడా రీఅరేంజ్ చేయాలండి మీనింగ్ఫుల్ అర్థం వచ్చే విధంగా. ఓకేనా, చూద్దామని 1 by 1 మనం. ఇఫ్ ఈ స్టడీ ద లైఫ్స్ ఆఫ్ అ గ్రేట్ మెన్ అంటే గొప్పవారి యొక్క జీవితాలను మనం చదివినట్లయితే అని చెప్పేసి తర్వాత ఏమొస్తుంది? వీఆర్ రిమైండెడ్ దట్ వీ టు క్యాన్ అంటే వారిలాగా మనం కూడా చేయగలుగుతాము. నెక్స్ట్ పి. సో అచీవ్ ఎ గ్రేట్నెస్ అండ్ వెన్ వి డై వి లీవ్ బిహైండ్ అస్. క్యూ. ఫుట్ వర్క్స్ టు గైడ్ అదర్స్ అంటే వారిలాగా ఉండగలుగుతాము, అంతేకాకుండా మన అడుగుజాడల్లో కూడా ఇతరుని నడిచే విధంగా చేసుకుంటాము అని అర్థము. అండ్ ఇన్ఫ్యూజ్ దెమ్ విత్ ఏ న్యూ లైఫ్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద అప్రోప్రియేట్ వర్బ్ ఇన్ ద ఫాలోయింగ్. వెర్బ్ అండి, క్రియాపదము అంటాం తెలుగులో. ద చైల్డ్ కెప్ట్ అండ్ క్రయింగ్ వైల్ ఇట్. ద చైల్డ్ కెప్ట్ ఆన్ crying while it dash. 16 and option 2 అండి.
ఇట్ వాజ్ అ బీయింగ్ బాత్డ్ అంటే స్నానం చేస్తున్న టైంలో ఏడుస్తున్నాడు అని అర్థం. హీ సడన్లీ రిమెంబర్ దట్ హీ డాష్ ద గేట్ దట్ ఈవినింగ్. 70 ఆప్షన్ 3 అండి, లాక్డ్. హీ సడన్లీ రిమెంబర్ దట్ హీ లాక్డ్ ద గేట్ దట్ ఈవినింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఐ డాష్ అస్లీప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది ఆ బోరింగ్ స్టోరీ అంటే నేను ఆ బోరింగ్ స్టోరీ మధ్యలో పాడుకున్నాను. ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు బాగాలేదనుకోండి ఏం చేస్తాం, మంచిగా పడుకొని వస్తారు కదా. సో ఇక్కడ మరి ఐ డాష్ అస్లీప్ అని అన్నప్పుడు అంటే అప్పుడు ఆ బ్రాకెట్లో ఏమొస్తుందంటే ఖాళీలో ఆప్షన్ 2 అండి. ఐ ఫాల్ అస్లీప్ అంటే నిద్రలోకి జారుకోవడము. ఫాల్ అస్లీప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బోరింగ్ స్టోరీ. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ అంటూ అడుగుతున్నారు, చూద్దాం ఇక్కడ. సో క్వాడ్రంట్ ఈజ్ ద డాష్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజరింగ్ ఆల్టిట్యూడ్ అండ్ యాంగిల్ ఇన్ నావిగేషన్ ఆఫ్ ఆస్ట్రానమీ. ఆస్ట్రానమీలో అక్షాంశాలను రేఖాంశాలు వంటి వాటిని కొలవడానికి ఏం ఉపయోగిస్తారు? క్వాడ్రంట్ ఈజ్ ఎ డాష్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఏం రావాలండి మరి? AEIOU ఓవెల్స్ కదా, మరి ఇక్కడ యాన్ వస్తుందా చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ 2 యాన్ అండి, AEIOU. ఓకేనా, ఇవి వచ్చినప్పుడు మనకి ఇక్కడ యాన్ అనేది రావాలి మనకి. సో ఇక్కడ కూడా అదే యూజ్ చేయడాన్ని మనము చూడవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి మోడల్ పేపర్ అండి. అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఒకరోజు ఎస్ఎస్సి మోడల్ పేపర్, మరొక రోజు ఆర్ఆర్బి మోడల్ పేపర్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. వీడియో మొత్తం ఎవరైతే చూసారో చాలా థ్యాంక్స్ అండి ఫర్ యువర్ సపోర్ట్. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. క్వశ్చన్ అడిగాను కదా నేను స్టార్టింగ్లో, మరి కేరళలో సంభవించినటువంటి ల్యాండ్ స్లైడ్స్కి కారణమైనటువంటి నది ఏంటి అని చెప్పేసి అడిగాను. సో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి, లేదా కేరళలోని నది అని కామెంట్ పెట్టండి, నేనైనా ఆన్సర్ చేస్తాను. ఓకేనా, తెలిసిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.